హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మా చెర్రీకి బుక్స్ తీసుకున్నామని స్కూల్కి వెళ్ళానండి. ఈరోజు బుక్స్ తీసుకోవడానికి 7th క్లాస్ ఐఐటి చదువుతున్నాడండి. ఐఐటి కోర్స్ తీసుకున్నాడండి. బుక్స్ తీసుకున్నాము. ఈ బుక్స్కి 6,000 రూపాయలు అయిందండి. 6,000 తీసుకున్నారండి బుక్స్కి. ఏంటి పుస్తకం ఇంకా ఐఐటి బుక్స్ ఇవ్వలేదండి. ఇంకా బుక్స్ ఇస్తే ఇంకెన్ని ఉంటాయో. ఇప్పుడు ఇట్లా అన్నిటికి అట్లా వేయాలండి. ఈ బుక్స్ అన్నిటికి అట్లా వేయాలండి. ఇవ్వండి అట్లా అలా ఇచ్చారండి, స్కూల్లోనే ఇచ్చారు. ఆ స్కూల్ పేరుతోటే వస్తాయండి అట్లు. చిన్న బుక్స్కి చిన్న అట్లు, పెద్ద బుక్స్కి పెద్ద అట్లుగా అన్నీ ఇచ్చారండి. ఇలా నేమ్స్తో వస్తాయండి. ఇలాగా మా అబ్బాయి చదివి స్కూల్ పేరు ఇదండి. చదివి స్కూల్ పేరు ఎడ్యుకేర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి. నగరం మామిడిపుత్ర మండలం అండి. స్కూల్ని గ్లోబల్ స్కూల్ కిందని చేస్తున్నారండి. మళ్ళీ కట్టారు, కొత్త స్కూల్ కట్టారు, గ్లోబల్ స్కూల్ అండి. ఇప్పుడు అందులో చదువుతాడండి మా అబ్బాయి. ఇప్పుడు ఈ బుక్స్ అన్నిటికి అట్లా వేయాలండి. ఇప్పుడు మా పాపలు ఉన్నారండి, వాళ్ళు వేస్తారండి అట్లా. చూపించానండి, ఈరోజు తీసుకొచ్చాను బుక్స్. ఇది డైరీ అండి. ఇదేంటి ఇప్పుడు కొత్త స్కూల్ పేరండి. ఇప్పుడు కట్టబోయే స్కూల్లా ఉంటుందండి. ఇప్పుడు కొత్త స్కూల్ ఇదండి. డైరీ మీద ప్రింట్ వేసారండి. ఇవన్నీ అయితే నోట్స్లు అండి. 7th క్లాసు ఇవన్నీ నోట్స్లు అండి. ఇవన్నీ వైట్ నోట్స్లు అండి. ఇవేమో టెక్స్ట్ బుక్లు అండి. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్దినండి. ఈ బుక్స్ టెక్స్ట్ బుక్లు అండి. ఇది సోషల్ బుక్ అండి. ఇదేమో సైన్స్ అండి. ఇవన్నీ సెమిస్టర్ బుక్స్ అండి. ఇవన్నీ ఇవన్నీ స్టడీ మెటీరియల్స్ అండి. బుక్స్ అన్నీ 1, 2 అని ఉంటుంది కదండి. అన్నీ చదువుకోవాలని ఇంకా తెలుగు. బుక్స్ కట్టలేస్తున్నాం ఫ్రెండ్స్. స్కూల్కి వెళ్ళాడండి ఈరోజు. నేను సాయంత్రం వచ్చినడికి బుక్స్ అట్టేసేసి ఉంచాలి మమ్మీ అని చెప్పి వెళ్ళాడండి. సాయంత్రం వచ్చినడికి బుక్స్ అట్లేసేసి ఉంచాలి, లేకపోతే కూడా ఈరోజు. అందుకని మొదలు పెట్టామండి ఇప్పుడు బుక్స్ అట్లేయటము. సరేనండి, అయితేనే ఉంటామండి. మరి బాయ్ అండి.